ठीक है मायरून झाले जास्त वाजता म्हणतो नाही భీముల కోసం కట్టేసిండ్రు. ఇదే ప్లాట్, ఇది రోడ్, మెయిన్ రోడ్, సీసీ రోడ్ నుంచి సీదా వచ్చే ఇదే ప్లాట్ మూల మీద టర్నింగ్లా. ఈ మూల మీద టర్నింగ్ ప్లాట్. ఇది సీసీ రోడ్, బైపాస్ కానీ ఫస్ట్ సీసీ రోడ్ ఇది. ఈడ కూడా కాడుతుంది శేఖర్, ఈడ కూడా తెప్పియాలి. ఇక్కడ ఉంటుంది బండి ముందరికి వెళ్ళిపోతుంది, బండి ముందరికి వెళ్ళిపోతుంది. వాడికి కనబడుతుంది బాగా చెట్టు కాడు, వాడు సామాన్ చెట్టు అవుతాడు. అలాగా సామాన్లేగా
हेलो तुम उनके भैया है चोरा ये जल्दी शब्द माया पड़ी रहे बता रहा हूँ तुम सब आता आईस्क्रीम गाडी चालली त्याला बघला बघून कसं యూట్యూబ్లో పెట్టేస్తారా నేను మీది చాలా రైట్ అందరు వచ్చేసిర్రా గ్యాంగ్ మొత్తం మన గ్యాంగ్ కనబడదా అని శేఖర్ని కూడా దిద్దాం శేఖర్ కూడా వచ్చేస్తాడు ఇట్లా ఇవట్టి బేస్మెంట్కు నీళ్ళు పడుతున్న శేఖర్ దొబ్బగూడ ఇది బైపాస్ కుప్పలన్నీ ఉండే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కుప్పలు మొరం పోసిండు ఇంకో వంట చేస్తాను ఇది ఒకటి కుప్ప బండి దీని మీదకి వెళ్ళి తీసిండు కదా ఇల్లు ఇంకా మేస్త్రి భర్తీ పొయ్యలేదు చాయ్ బ్రేక్
వీడియో పాము పుట్టలు అన్ని అడుగడుగునా ముండ్ల కంప అయినా అడి వెంటనే పండ్ల కంప అడివమ్మ మాయమ్మ అతి పేదదిరా ఆయమ్మకున్నది ఒక్కటే చీరే ఆ చీర రంగేమో పెద్ద భీమాలు శోభాతోటి మామ ఎక్కడ కూర్చున్నావు మామ? అత్తమ్మ ఇంటి దగ్గర అత్తమ్మ ఇంటి ఇక్కడ గేట్ పెడతారు, అక్కడ బాత్రూమ్ కడతారు, ఇక్కడ వంటరు, అక్కడ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు రెండు ఉంటాయి, ఒకటి లోపల ఒకటి బయట. ఇట్లా కట్టుకుందామా పెద్ద ఇల్లు మనం? అట్లా అట్లా ఎక్కాలా దిగాలి. సరే మనకి ఎక్కడికి వెళ్ళి వెళ్ళొస్తుంది మేడం లోపలికి. సరే నువ్వు కూడా వచ్చేస్తావు దా వీడియోలో. నమస్తే. వీడియోలో నువ్వు కూడా వచ్చేస్తావు ఇక. వీడియో తీస్తా, రోజు వీడియో తీసి పెడతా యూట్యూబ్లో. ఇక్కడ పైప్ తో ఇట్లా నీళ్ళు పట్టుకొని పెద్ద ఇల్లు కట్టుకుందాం మనం. మామ ఎక్కడ వచ్చినాం మామ? ఇల్లు కట్టుకుందాం, కొత్త ఇల్లు. ఇక్కడ బాత్రూమ్ కట్టుకుందాం, ఇక్కడ బెడ్రూమ్ కట్టుకుందాం,
పెట్టుకుంటాం. ఇక్కడ వాటర్ వస్తాయి, తర్వాత బుడుబుడు స్నానం చేస్తాయి. అక్కడ రోడ్ మీద బస్సు పోతున్నాయి కదా. బైపాస్కు బండ్లు పోతున్నాయి మా ప్లాట్ దగ్గర. పోతుంది, లారీ పోతుంది. మా కారు ఉన్నది, బేస్మెంట్ కంప్లీట్. ఇల్లు అంటున్నా మధ్యలో. ఇది కరెక్ట్, ఇది రావాలి. లేదమ్మా, ఇలా కరెక్ట్ వస్తుంది. పిల్లర్ ఎందుకు వస్తున్నాం అంత పెద్దది? చూడండి ఉష్క ఎలా తీస్తున్నారు. అడుగు నుంచి ఉష్క తీసి గడ్డ మీద పోస్తున్నారు.
చూసినరా ఉష్కి ఎంత కష్టంగా తీస్తున్నాడు అతను. చేసేటోళ్ళు ఇలా పని చేస్తారు, చెయ్యని వాళ్ళేమో ఎంజాయ్గా ఉంటారు. చూడండి, నీటిలో అడుగులో పోయి ఉష్క తెచ్చి గడ్డ మీద పోస్తున్నాడు. కష్టం ఎలా ఉంటుందో చూడండి.